నమస్తే, నేను సతీష్. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యంలోకి స్వాగతం. వేసవి వచ్చిందంటే అంతా మామిడి పండ్ల రుచి కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. రంగు, రుచి కారణంగా మామిడి పండును పండ్లలోనే రాజు అని భావిస్తాం. అయితే రసాయనాల పుణ్యమా అని మామిడి పంట విషపూరితంగా మారిపోతోంది. కాయను పక్వానికి చేర్చే దశలో వ్యాపారులు అనుసరిస్తున్న విధానాలు వినియోగదారుల ఆరోగ్యంతో ఆటాడుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో విజయనగరం జిల్లా అధికారులు చూపుతున్న చొరవతో రసాయనాలకు తావు లేకుండా మాగబెట్టిన పండ్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. స్వచ్ఛంగా మగ్గిన పండ్లను తినాలనుకునే మామిడి పండ్ల ప్రియులు తమ జిహ్వ చాపల్యాన్ని చంపుకోవాల్సిన దుస్థితి వచ్చింది. కారణం మామిడికాయలను మగ్గబెట్టడానికి కార్బైడ్ వాడడమే. కార్బైడ్తో పండిన పండ్లు తింటే కాలక్రమంలో మనిషి అనేక అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. అయితే విజయనగరం జిల్లాలో మాత్రం మామిడి ప్రేమికులకు అలాంటి ఇబ్బందులు లేకుండా సహజంగా మగ్గిన పండ్లను అందించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. నేరుగా మామిడి రైతులే రైతు బజార్లలో స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీంతో అటు రైతులకు గిట్టుబాటు ధర, ఇటు వినియోగదారులకు మంచి పండ్లు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఒకవైపు స్వర్ణ సింధూర్, జలాల్, బంగినపల్లి, కొత్తపల్లి కొబ్బరి, మరోవైపు జనార్దన్ పసంద్, కేసరి, హిమాం పసంద్, మంజీరాలు. ఇవేవో ఊర్లు పేర్లో లేక వ్యక్తుల పేర్లో కాదు. ఇవన్నీ వేసవికాలం వచ్చిందంటే తమ తీయటి రుచితో వినియోగదారులకు నోరూరించే మామిడి పండ్ల రకాలు. అన్నీ ఒకే దగ్గర కొలువై మామిడి ప్రేమికులకు కనువిందు చేస్తున్న ఈ దృశ్యం విజయనగరం ఆర్ఎండ్బి రైతు బజార్లోనిది. ఎండాకాలం వస్తేనే ప్రతి మనిషి యొక్క నోరు ఊరడమే కాదు, మనసు రంజింపజేసే మామిడి పండ్ల గురించి అందరం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి రకరకాల మామిడి పండ్లు, వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పండ్లు అన్నీ కూడా సేకరించి మరి రైతు బజార్లో ఈరోజు ప్రదర్శన పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి విషపూరిత రసాయనిక పదార్థాలు వేయని మామిడి పండ్లు మాత్రమే ఇక్కడ మనం అమ్ముతున్నాం. మరి ఇవన్నీ కూడా ఈరోజు 29 రూపాయల చొప్పున వివిధ రకాల మామిడి పండ్లు అమ్మడం జరుగుతుంది. మరి ఈ వినియోగదారులందరూ కూడా మరి ఈ సదుపాయాన్ని అందరూ కూడా వాడుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. వాస్తవానికి మార్కెట్లో అనేక చోట్ల మామిడి పండ్లు విరివిగా లభిస్తున్నా కొంతమంది వ్యాపారులు అత్యాస నేపథ్యంలో కాయ పూర్తిగా పక్వానికి రాకముందే రసాయనాల పుణ్యమాన్ని రంగు మారేలా చేసి వినియోగదారులకు అంటకడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సహజ సిద్ధంగా మగ్గిన పండ్లను నేరుగా వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో విజయనగరం జిల్లా అధికారులు రైతు బజారులో మ్యాంగో మేళాను ఏర్పాటు చేశారు. మరి వినియోగదారులందరూ కూడా గమనించి మన రైతు బజార్లలో ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం. ప్రతి రైతు బజార్లో కూడా ఈ మామిడి పండ్ల విక్రయం జరుగుతుంది. అటు పార్వతీపురంలో కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న 3 రైతు బజార్లో కూడా విక్రయాలు జరుగుతాయి. మరి ఈ విక్రయాలని గమనించి అందరూ కూడా ఈ మామిడి పండ్లు సరసమైన ధరకు తీసుకొని పోయి వారు ఈ ఎండాకాలం సీజన్లో ఈ మామిడి పండ్ల రుచిని ఆస్వాదించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి హానికరమైన పదార్థాలతో మరి పండించిన మామిడి పండ్లు తినడం వల్ల మనకు ఆరోగ్యం దెబ్బతింటున్న విషయాన్ని కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరి రైతు బజార్లో ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో మరిన్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఈ మధ్య పప్పులు అంటే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇలాంటి పప్పులు కూడా మరి మార్కెట్ రేటు కంటే 6 రూపాయలు తక్కువగా ఇక్కడ అమ్మాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే మరి పామోలిన్ ఆయిల్ కూడా మరి మార్కెట్ రేట్ కంటే 5 రూపాయలు తక్కువకి అమ్మాలని చెప్పి కూడా మన ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ ఒకటి కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రయోగాత్మకంగా ఆర్ఎండ్బి రైతు బజారులో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించడంతో దీన్ని జిల్లాలోని మిగిలిన 4 రైతు బజార్లలో కూడా ప్రవేశపెట్టనున్నట్టు జాయింట్ కలెక్టర్ రామారావు చెప్పారు. ఈ మేళా ద్వారా మంచి పండ్లను సహజ సిద్ధంగా మగ్గించి సరసమైన ధరకు వినియోగదారులకు అందించాలన్న లక్ష్యంతో పాటు రైతుకు కూడా తగిన గిట్టుబాటు ధర కల్పించాలన్నదే తమ అభిమతమని ఆయన అన్నారు. అధికారులు ఏర్పాటు చేసిన మ్యాంగో మేళా 3 నాళ్ల ముచ్చటగా కాకుండా ఈ సీజన్ అంతా కొనసాగించితే ఒకవైపు రైతులకు తగిన మార్కెట్ కల్పించడంతో పాటు వినియోగదారులకు మంచి నాణ్యమైన పండ్లను అందించిన వారవుతారన్నది వినియోగదారుల కోరిక.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెరకు పంట సుమారుగా 1,70,000 హెక్టార్లలో సాగవుతున్నట్టుగా గత సంవత్సరం గణాంక వివరాల ద్వారా తెలుస్తోంది. చెరకు పంట ద్వారా పంచదార, బెల్లం, కండసారి, మొలాసిస్ మొదలైన ఉత్పత్తులు తయారవుతున్నాయి. అధిక దిగుబడితో పాటు ఎక్కువ పంచదార పొందడానికి అనువైన శీతోష్ణ స్థితులు, విత్తన రకాలు, సాగు భూమి, సాగు పద్ధతులు, సస్య రక్షణ, సాగునీటి నాణ్యత లాంటి 6 ముఖ్యమైన అంశాల పట్ల రైతులు అవగాహన పెంచుకోవాలని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు లోకానికి సూచనలు, సలహాలు అందజేస్తోంది. చెరకు దీర్ఘకాలిక పంట. అలాగే సాలుకు సాలుకు మధ్య విస్తీర్ణం ఎక్కువగా ఉండడం, తొలి దశలో చెరకు పంట పెరుగుదల తక్కువగా ఉండడం వల్ల అంతర పంటలు సాగు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. పప్పుజాతి పంటలు, నూనెగింజ పంటలు మరియు కూరగాయ పంటలను అంతర పంటలుగా సాగు చేసుకున్నట్లయితే అదనపు ఆదాయం రావడమే కాకుండా కలుపు కూడా నివారించబడుతుంది. అంతర పంటల అవశేషాలను భూమిలో కలపడం వల్ల భూసారం పెంపొందుతుంది. అధిక దిగుబడి, రసనాణ్యత పెంచుకోవడానికి సిఫారసు చేసిన ఎరువుల్ని తప్పనిసరిగా వేసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ నీటిపారుదల క్రింద సాగు చేసే రైతులు ఎకరానికి 40 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాష్ ఎరువులను నాటే సమయంలోనే వేసుకోవాలి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు మెదక్ జిల్లాల్లో ఎకరానికి 45 కిలోల నత్రజని, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 70 కిలోల నత్రజని, కడప, కర్నూల్, అనంతపురం జిల్లాల్లో 90 కిలోల నత్రజనినిచ్చే ఎరువులను వేసుకోవాలి. సిఫారసు చేసిన నత్రజనిని 2 సమభాగాలుగా చేసి ముచ్చెలు నాటిన 45 రోజులప్పుడు ఒకసారి, మిగిలిన సగభాగాన్ని నాటిన 90 రోజులప్పుడు వేసి నీటి తడి ఇవ్వాలి. ఎందుకంటే 45 నుండి 90 రోజుల కాలంలో పటిష్టమైన వేరు వ్యవస్థ ఏర్పడి పోషకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునే పరిస్థితులుంటాయి. నిజామాబాద్ జిల్లాలో ఏక్సాలి పంట వేసేవారు 100 కిలోల నత్రజనినిచ్చే ఎరువును 2 సమభాగాలు చేసి నాటిన 60 రోజులప్పుడు ఒకసారి, మిగిలిన సగభాగాన్ని 120 రోజులప్పుడు వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. వర్షాధారంగా జూన్, జూలైలో నాటిన తోటలకు ఎకరానికి 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని ఆఖరు దుక్కిలో విత్తే ముందే వేయాలి. నాటిన 30 రోజులకొకసారి, 60 రోజులకొకసారి ఎకరానికి 15 కిలోల చొప్పున నత్రజనిని పంటకందించాలి. కోటి 8201, 85A261, కో 7219 రకాలు ఎక్కువగా పొటాష్ను వినియోగించుకుంటాయి. కాబట్టి ఈ రకాలను సాగు చేసే రైతులు పొటాష్నిచ్చే ఎరువులను అధికంగా వాడుకోవాలి. ఎకరాకు 3 కిలోల ఫాస్ఫో బ్యాక్టీరియా జీవన ఎరువును నాటే సమయంలో వేసుకోవాలి. ఎకరానికి 2 కిలోల అజెటోబ్యాక్టర్ను గాని, 4 కిలోల అజోస్పైరెల్లంను గాని 500 కిలోల పశువుల ఎరువుతో కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సగభాగం చెరకు నాటిన 3వ రోజున, మిగతా సగభాగం నాటిన 45వ రోజున వేసుకున్నట్లయితే నత్రజని, భాస్వరం ఎరువుల వాడకాన్ని సుమారు 25% వరకు తగ్గించుకోవచ్చు. ఉభయ గోదావరి, చిత్తూరు, నిజామాబాద్ జిల్లాల్లో ఇనుప ధాతు లోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లోప నివారణకు గాను లీటరు నీటికి 10 నుండి 20 గ్రాముల అన్నభేదిని మరియు 1 గ్రాము నిమ్మ ఉప్పును కలిపి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. మెదక్ జిల్లాలో మ్యాంగనీస్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో చెరకు సాగు చేసే రైతులు ఎకరాకు
2.5 కిలోల మ్యాంగనీస్ సల్ఫేటును 450 లీటర్ల నీటిలో కలిపి తయారు చేసిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. చెరకు దిగుబడుల మీద నీటి యాజమాన్యం యొక్క ప్రభావం గణనీయంగా ఉంటుంది. బాల్య దశ అంటే నాటిన మొదటి 4 నెలల కాలంలో 6 రోజులకొకసారి, పక్వదశ నుండి నరికే వరకు 3 వారాలకొకసారి నీరు పెట్టుకోవాలి. పరిమిత నీటి పరిస్థితుల్లో బిందు సేద్యం అవలంబించి నీటిని పొదుపుగా వాడుకోవచ్చు. చెరకు సాగులో బిందు సేద్య పద్ధతి అవలంబించినప్పుడు నీటిని 30% వరకు ఆదా చేసుకోవడంతో పాటు అధిక దిగుబడులు, రస నాణ్యతను పొందవచ్చు. దీంతో పాటు విద్యుత్ శక్తి ఆదా చేసుకోవడం, మొక్కల మొదళ్లలోనే నీరందించడం జరుగుతుంది. కాబట్టి కలుపు సమస్యను కూడా తగ్గించి కలుపు నివారణకయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా పురుగులు, తెగుళ్ల తీవ్రత బిందు సేద్య పద్ధతి ద్వారా సాగు చేసినప్పుడు తక్కువగా ఉంటుంది. జంటసాళ్ల పద్ధతిలో చెరకు సాగు చేసి కూడా నీటి యాజమాన్యానికయ్యే ఖర్చులో సుమారు సగానికి సగం తగ్గించుకోవచ్చు. నీటి ఎద్దడి పరిస్థితుల్లో చెరకు నాటిన 3వ రోజున ఎకరాకు 1.25 టన్నుల చెరకు చెత్తను కప్పి భూమిలోని తేమను త్వరగా కోల్పోకుండా చూసుకోవాలి. తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులప్పుడు యూరియా 25 గ్రాములు మరియు 25 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను లీటర్ నీటికి చొప్పున కలిపి పైరుపై ఉదయం లేక సాయంత్రం పూట పిచికారీ చేయాలి. రైతు రాజ్యంలో ఇప్పుడు చిన్న బ్రేక్. నంద్యాల నంది పైపుల వారు సమర్పించు రైతు రాజ్యానికి తిరిగి స్వాగతం. వేసవిలో మెట్ట, వరి మాగాణంలో లోతు దుక్కులు దున్నుకోవాలని, దానివల్ల అనేక లాభాలు ఉంటాయని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పెద్ద నాగలితో నేలను 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతు వరకు దున్నినట్టయితే నేల వదులు అవుతుంది. అంతేకాకుండా మే, జూన్ నెలల్లో కురిసే వర్షపు నీరు సులువుగా భూమి లోపలికి ఇంకిపోయి పంట వేయడానికి అనువుగా నేల తయారవుతుంది. లోతు దుక్కులు లేకపోతే వాననీరు ఆవిరైపోయి వృధా అవుతుంది. కాబట్టి వేసవిలో లోతు దుక్కులు అవసరమని అధికారులు మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. పొలానికి పశువుల ఎరువు తరలించే రైతులు ఎరువును పొలంపై చల్లడం వల్ల లాభం ఉండదని, నేల తడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయడం వల్ల ఎరువు భూమిలోకి ఇంకుతుందని చెబుతున్నారు. అలాగే మట్టి పరీక్షల తర్వాత అధికారులు సూచించిన చెరువుల మట్టిని తమ పొలాలకు తరలించుకొని లబ్ధి పొందాలని ఖమ్మం జిల్లా మదిర వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బాలాజీ నాయక్ సూచిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా రైతులకి మేము సూచించేది ఏంటంటే, వేసవి కాలంలో ఈ పడ్డ వర్షానికి ఉపయోగించుకొని దుక్కులు కనుక చేసుకున్నట్టయితే మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ వేసవి దుక్కులు ఏంటంటే మనకు మోల్డ్ బోర్డు కానీ లేకపోతే డిస్క్ ప్లవ్ తోటి సుమారుగా 30-35 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్ల లోతు వరకు కనుక మనం పంటను మన పొలాన్ని కనుక దున్నుకున్నట్లయితే ఈ భూమి లోపల పొరలో ఉండేటువంటి గట్టి పొర ఏదైతే ఉందో దాన్ని మనం బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాం. తద్వారా నేల లూజ్ అవ్వటం, అలాగే వేరు వ్యవస్థ భూమి లోపల పొర వరకు వెళ్ళటం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా జరిగినప్పుడు స్వల్పకాలికంగా ఏదైనా మనకు బెట్ట వచ్చినప్పుడు కూడా పంట తొందరగా బెట్టకు గురి కాకుండా కొన్ని రోజులు ఉండేదానికి అవకాశం ఉంది. మనకు వేసవి కాలంలో కానివ్వండి, తర్వాత జూన్ మొదటి వారంలో పడేటువంటి వర్షాలన్నీ కూడా వర్షపు నీరు మన పొలం నుంచి వృధాకు పోకుండా భూమిలోనే ఇంకిపోయి వాటి యొక్క తేమ ఎక్కువ రోజులు నిలబడేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మనం వేసవి దుక్కులు చేయటం ద్వారా ఏమంటే మన పొలం నుంచి మట్టి కూడా కొట్టుకొని పోకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇంత ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ వేసవి దుక్కుల్ని కనుక రైతులు చేసుకున్నట్టయితే ఇప్పుడు చెప్పినటువంటి ప్రయోజనాలన్నీ కూడా వారికి చేకూరేదానికి అవకాశం ఉంది. చాలామంది రైతులు ఏంటంటే
ఈ పశువుల ఎరువుల్ని భూమి మీదనే అంటే ఇదివరకు గుంతలు తవ్వి గుంతలో పశువుల ఎరువు వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే భూమి పైనే ఈ ఎరువుల్ని నిల్వ ఉంచుతున్నారు. దీనివల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ఏంటంటే వర్షం పడ్డప్పుడు లోపల ఉండేటువంటి సారం ఏదైతే ఉందో ఆ వర్షం నీరుని కొట్టుకొని పోయే అవకాశం ఉంది. కాబట్టి పశువుల ఎరువుని గుంతలోనే వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పశువుల ఎరువులు ఇప్పుడు ఈ మే చివరి మాసంలో చివరి వారంలో చాలామంది రైతులు వాళ్ళ యొక్క పొలాలకు తోలుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త ఏం పాటించాలంటే ఈ పశువుల ఎరువు కుప్పల్ని భూమిలో మన పొలంలో వెదజల్లేటప్పుడు సరైన తేమ ఉండేటట్టు చూసుకోవాలి. వెదజల్లిన వెంటనే వాటిని భూమిలో కలియదునేటట్టుగా చూడాలి. లేని పక్షంలో ఏమవుతుందంటే ఈ పశువుల ఎరువు వెదజల్లటం వలన నేరుగా అది సూర్యరశ్మికి ఎండకి లోనై వాటిలో ఉండేటువంటి నత్రజని తర్వాత ఇతర సూక్ష్మ పోషకాలన్నీ కూడా ఆవిరి రూపంలో నష్టపోయి దాని ప్రయోజనం మనకు రైతుకు అంటే పొలానికి లేకుండా పోతుంది. కాబట్టి పశువుల ఎరువుని సరైన తేమ ఉన్నప్పుడు మాత్రమే వెదజల్లి తర్వాత వెంటనే దాన్ని భూమిలో కనుక కలియదున్నట్టయితే మంచి ప్రయోజనం ఉంటుంది. ప్రతి సమ్మర్లో వర్షాలు పడినప్పుడు ఖచ్చితంగా మేము ప్లవ్ చేస్తాము. ప్లవ్ చేసి కల్టివేషన్ చేసిన తర్వాత పశువుల ఎరువు ఎకరానికి 4 ట్రక్కులు పశువుల ఎరువు తోలుతాము. తర్వాత ఈ వేసవి దుక్కులు వేయడం వల్ల పోషకాలన్నీ అడుగున బట్టి అన్నీ పైకి వస్తాయి. తర్వాత కలుపులు నివారణ కూడా చాలా తగ్గుతుంది. వేరే మళ్ళీ మేము తొందరలో జూను మొదటి వారంలో రెండో వారంలో సూయింగ్ చేసుకుంటాం విత్తనాలని. అందువల్ల మాకు దుక్కేయడం వల్ల అదొక మెయిన్ మాకు అడ్వాంటేజ్ అనమాట. అదే వర్షాలు జూన్లో దుక్కులు వేసుకుంటే మేము జూలైలో విత్తనాలు వేయబడుద్ది. అదే మేలో ఏప్రిల్లో దుక్కులు వేయడం వల్ల మేము జూన్లో విత్తనాలు వేసుకొని అధిక దిగుబడి సాధించడానికి దోహదపడుతుంది. అందుకనే ఎవరైనా ముందు కల్టివేషన్ అనేది ఏప్రిల్ మేలో చేసుకుంటే పొలాలు అనువుగా ఉంటాయి విత్తనాలు వేసుకోవడానికి. తర్వాత కలుపు నివారణ కూడా తగ్గుద్ది, కూలీలు తగ్గుతారు, పెట్టుబడి తగ్గుద్ది. ఖర్చులు తగ్గించుకొని అందుబాటులోని వనరుల సాయంతో ఎదగడానికి ఆ గ్రామస్తులు నిరంతరం తప్పిస్తుంటారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తూ వ్యవసాయంలో అభివృద్ధి సాధిస్తున్న వారు గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడంలో ముందడుగు వేస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని చెన్నారం గ్రామం గోబర్ గ్యాస్కు పెద్దపీట వేస్తోంది. దాదాపుగా ఆ గ్రామంలో 30 దాకా గోబర్ గ్యాస్ యూనిట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ గ్యాస్ కంటే గోబర్ గ్యాసే తమకు మేలుగా ఉందని వారు చెబుతున్నారు. గ్యాస్ ఉత్పత్తి అయిన తర్వాత పేడను పొలాలకు వాడుకుంటున్నామని, గ్యాస్ ఉత్పత్తితో పేడలో పోషకాలు నశిస్తాయనేది అపోహే తప్ప నిజం కాదని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ద్వారా గోబర్ గ్యాస్ యూనిట్లను నెలకొల్పుతున్నారు చెన్నారం గ్రామస్తులు. దాదాపు ఊళ్ళో బయోగ్యాస్ ప్లాంట్లు ఒక 30 వరకు పెట్టడం జరిగింది. మెడిక్యాప్ వారు వచ్చి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అంతకుముందు కూడా కొంతమంది పెట్టుకున్నారు, కాకుంటే అవి కూడా కొన్ని ఉన్నాయి పాతవి. అవి ఇప్పుడు ఇవి కలిసి మొత్తం దాదాపు ఒక 30 దాకా కంటిన్యూషన్ నడుస్తూ ఉన్నాయి బయోగ్యాస్. దానివల్ల పర్యావరణానికే కాకుండా ఆర్థికంగా కూడా చాలా లాభాలు జరుగుతాయి. ఇవాళ చూస్తే గ్యాస్ ధరలు చూసుకుంటే ఆకాశాన్ని ఉంటున్నాయి. దానివల్ల ఏంటంటే మన ఇంట్లో దొరికేటువంటి పేడను 2 పశువులు ఉంటే సరిపోతుంది. 2 పశువులు ఒక తట్ట వేస్తే కుటుంబానికి సరిపోయే వంట చేసుకోవచ్చు, ఉదయం కానీ సాయంత్రం కానీ. దానివల్ల ఇది చాలా బాగుందని చెప్పని మా విలేజ్లో ఇంకా కూడా చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. దానికి పక్క ఊళ్ళు కూడా చాలామంది కూడా ఇట్లా పెడితే బాగుంటుందని చెప్పి చూసుకోవడం కూడా జరుగుతుంది సార్. బయో ఫర్టిలైజర్ లెక్క చాలా ఇప్పుడు మన పెంట కంటే ఎక్కువ బలం వస్తుంది. దీన్ని వేసుకున్న కాడ ఏంటంటే ఇంకా చెట్టు ఇంకా ఏపుగా రావడానికి మేము అట్లా ట్రయల్ కూడా చూసినాం. అది వేసి ఏంటంటే సపరేట్గా ఇది తీసినటువంటి ఎరువును వేరే దాంట్లో వేసినాం, మామూలుగా పెండ తీసి వేరే దాంట్లో వేసినాం. దానికంటే ఇది ఎందుకంటే మురిగి వస్తుంది కాబట్టి గ్యాస్ బయోగ్యాస్ మొత్తం అది ఇదే వస్తుంది కాబట్టి చాలా ఇదిగా ఉంటుంది, మంచి లాభం ఉంటుంది దాంతో. పశువులు 3 ఉన్నాయి. అటు పాలు వస్తాయి, ఇటు ఇది అవుతుంది. అంటే లాభమేనా? లాభమే కదా. అంటే వేరే గ్యాస్ కంటే ఈ గ్యాస్ ఎట్లా ఉంది? ఈ గ్యాసే బాగుంటుందా? 2 ఎడ్లు ఉన్నాయి, మంచిగా పెండ మొత్తం వస్తుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతాయి చేస్తాను ఏంటమ్మా? దీని మీదనే వంట చేస్తాం మొత్తం. అన్నం, కూర, చాయ్, పాలుగా పెట్టుకుంటాం, అన్నీ అవుతాయి. గ్యాస్ మంచిగా వస్తుంది. దీని మీద అన్నం, కూర ఇట్లా అన్నీ వంటలు ఇట్లా అన్నీ దీని మీదనే చేస్తున్నాం. ఇది కట్టి 5 సంవత్సరాలు అవుతుంది. దీనివల్ల మంచి ప్రయోజనాలు. ఎట్లా పోస్తుంది? పెండ కలిపి దాంట్లో వస్తుంటే మళ్ళీ రిటర్న్లో వస్తుంది గ్యాస్. ఇప్పుడు దాని పేడ ఏం చేస్తారు? మళ్ళీ తీసి పొలాలలో యూజ్ చేసుకుంటున్నాం, పంట పొలాలలో యూజ్ చేస్తున్నాం. పొలాల్లో కందకాలతో భూమిలోకి వాన నీరు,
చినుకు సాక్షిగా చేను కిందే చెరువు. రండి కదలి రండి, బొట్టు బొట్టు నీటిని భూమిలోకి ఇంకిద్దాం. సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో వాననీటి సంరక్షణపై తెలుగు రాష్ట్రాల్లో రైతు అవగాహన సదస్సులు. ఈ నెల 23న వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలోని సాయి శుభ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు, పులివెందులలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు, ఈ నెల 24న వైఎస్ఆర్ జిల్లా బద్వేలులోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు, కమలాపురంలోని రాజగోపాల్ రెడ్డి డిగ్రీ కాలేజీలో సాయంత్రం 4 గంటలకు. నష్టాలను మిగిల్చే కొన్ని రకాల సంప్రదాయ పంటలకు గుడ్ బై చెప్పి ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకుని వాటి సాగు విధానాలను తెలుసుకున్న రైతులు కొత్త పంటల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, మల్కలపల్లి, బుర్గంపాడు మండలాల పరిధిలోని రైతులు పత్తి, వరి, వేరుశనగ లాంటి రెగ్యులర్ పంటలతో నష్టాల బారిన పడేవారు. ఎప్పుడైనా లాభం వచ్చినా అది అంతంత మాత్రంగానే ఉండేది. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతాల్లోని కొంతమంది రైతులు జామాయిల్ పంట సాగుపై దృష్టి పెట్టారు. జామాయిల్ పంట దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఆదాయం ఇచ్చే పంట. ఎకరాకు 15 నుంచి 20,000 రూపాయల దాకా పెట్టుబడి పెడితే 10 సంవత్సరాల పాటు ఎకరాకు 50,000 దాకా ఆదాయం వస్తుందని అనుభవజ్ఞులైన రైతులు చెబుతున్నారు. జామాయిల్ కట్టెకు దగ్గరలోని పేపర్ మిల్లుల నుంచి డిమాండ్ ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాది ఖమ్మం జిల్లా అండి, పాల్వంచ మండలం, సోములు గ్రామ పంచాయతీ. మేము అంతకుముందు పత్తి చేనులు, వరి పొలాలు బాగా వేసేదండి. వాటిని వేసి ఇంటి లాదులు ఉపాధి అందరం కష్టపడ్డా కూడా ఏ ఫలితం లేదు. ఈ మందు కట్టల ధరలు ఫుల్గా పెరిగిపోయినాయి. వాటిని ఎంతో కష్టపడి 6 నెలల తర్వాత ఇంటికి వచ్చి చూస్తే రైతుకు మిగిలేదు ఏమీ లేదు. దానివల్ల మేము జామాయిల్ మొక్క, మాకు జామాయిల్ బీపీఎల్ ఇక్కడ 30 కిలోమీటర్ల దూరంలో బీపీఎల్ ఉంది. కర్ర అధికంగా కొంటున్నారు అక్కడ. మేము జామాయిల్ వేసుకోవడం వల్ల మాకు సంవత్సరానికి వచ్చేసి జామాయిల్ వేయడానికి 1 ఎకరాకు వచ్చేసి 6,000 ఖర్చు వస్తుందండి. 3 సంవత్సరాల తర్వాత కటింగ్కి వస్తుందండి. కటింగ్కి వస్తే 1 ఎకరానికి వచ్చేసి మాకు 40 టన్నులు వస్తుంది. 40 టన్నులకు వచ్చేసి 1 ఎకరానికి 3 సంవత్సరాల మీద మాకు 1,00,000 ఆదాయం వస్తుందండి. ఈ పత్తి చేనులు, వరి పొలాలు వేయటం వల్ల కూలీల ధరలు బాగా పెరిగిపోయినాయి, మందుకట్టల ధరలు బాగా పెరిగిపోయినాయి. వాటి వల్ల రైతుకు మిగిలేదు ఏమీ లేకుండా అయిపోతుంది. ఈ జామాయిల మీద మాకు వచ్చేసి మంచి ఇన్కమ్ ఉందండి, మాకు దగ్గరలో ఉంది, అన్నీ అనుకూలంగా ఉన్నాయి జామాయిల వల్ల మాకు. దానివల్ల రైతులందరూ జామాయిల వైపు మొగ్గు చూపుతున్నారు మొత్తం. అందువల్ల ఇక్కడ అసలు ఈ పంటలనే రైతులందరూ వేయడం బంద్ చేస్తున్నారు. పత్తి కానీ వరి కానీ బంద్ చేసి మొత్తం జామాయిల మీద దృష్టి పెడుతున్నారు జనాలందరూ. నాకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో గతంలో నేను పత్తి పంట వేసేవాడిని. కానీ పత్తి పంటకు సరైన గిట్టుబాటు ధర ఉండేది కాదు. అలానే ఎరువుల వాడకం కానీ, కూలీల ఇది కానీ ఎక్కువ ఉండడం వల్ల ప్రత్యామ్నాయంగా అప్పుడు గత 9-10 సంవత్సరాల క్రితమే నేను జామాయిల్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుని జామాయిల్ పంట వైపు మొగ్గు చూపడం జరిగింది. జామాయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఒక రైతుగా నాకు సమయం వృధా కాకుండా అవుతుంది. నెక్స్ట్ ఇదే సమయంలో వేరే పనులు చేసుకోవడానికి ఒక అవకాశం ఉండేది. అలానే ఈ జామాయిల్ పంట దిగుబడి అనేది పత్తి పంట కంటే చాలా అనుకూలంగా ఉంది. ఈ జామాయిల్ పంట మీద ఎకరాకు వచ్చేసి 3 సంవత్సరాలకు 50,000 రూపాయలు మిగులుతుంది. కాబట్టి ఇదే సమయంలో ఈ పత్తి పంట కంటే జామాయిల్ పంట మీదనే బాగా ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో జామాయిల్ పంటను మిగతా విస్తీర్ణంలో కూడా జామాయిల్ పంటనే ఎన్నుకోవడం జరిగింది. అలానే ఆగ్రో ఫారెస్ట్రీ అనే మోడలు, దీనివల్ల ఏంటంటే ఇంటర్నల్గా వేరే క్రాప్ కూడా వేసుకోవడానికి ఒక కొత్త పద్ధతిని ఎంచుకొని ఈ పద్ధతులు కూడా సాగు చేయడం జరుగుతుంది. జామాయిల్ పంట రేపు ఫ్యూచర్లో కూడా ఇది రైతులకు ఒక మంచి అవకాశంగా ఉంటుంది. అన్ని రకాలుగా రైతులు దీన్ని సద్వినియోగపరుచుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా. నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు పంపండి. అంతేకాదు మీ సందేహాలకు కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్సు రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. మా ఈమెయిల్ raithurajyam@sakshiTV.com. ఇది ఇవాల్టి నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యం. స్టే ట్యూన్ సాక్షి.
చేస్తున్నాం.